టీఆర్ఎస్ నేత బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లి అంత్యక్రియల కోసం భారత్ వచ్చారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. ఆయనపై గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని నెలలుగా షకీల్ దుబాయ్ లో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియల కోసం ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత షకీల్ ని పోలీసులు విచారించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చేరుకున్నారు. గతంలో ఇటు మాజీ ఎమ్మెల్యే మీద కూడా పలు కేసులకు సంబంధించి అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా గత కొన్ని ఏళ్లుగా అతడు దుబాయ్ లో ఉంటున్నాడు. గతంలో ఇటు పంజాగుట్ట సంబంధించిన ఏదైతే ఒక కేసు సంబంధించి కూడా అతడు ప్రధాన నిందితుడిగా ఉన్న నేపథ్యంలో కూడా అప్పటి నుంచి పోలీసులకి అదుపులో రాలేదు. దీని నేపథ్యంలో నిన్న షకీల్ తల్లి చనిపోవడంతో కూడా ఈ రోజు ఉదయం ఆయన దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి షకీల్ చేరుకున్న సమాచారంతో కూడా పోలీసులు ఆయనకి అరెస్ట్ వారెంట్ జారీ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే తల్లి చనిపోవడంతో అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత కూడా ఇప్పటికే 4 కేసులకు సంబంధించి కూడా వారెంట్ జారీ చేస్తున్న నేపథ్యంలో పోలీసుల తదుపరి విచారణకి హాజరవుతున్నట్టు కూడా హామీ ఇవ్వడంతో అతన్ని నిజామాబాద్ కి పంపించినట్టు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా అటు బోధనతో పాటు మరొక కేసులు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి అంత్యక్రియల అనంతరం పోలీసులు అతన్ని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా న్యాయపరంగా ఇటు వారెంట్ కి సంబంధించి కూడా మరొకసారి పోలీసులతో సంబంధించిన వివరాలను కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.